Hi team. Good evening everyone. Most of the students అడిగే డౌట్స్ ఏంటంటే సార్ ఎంబీబీఎస్ ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ఇండియాలో చదవాలి అబ్రాడ్లో చదవాలని అడుగుతున్నారండి. దాంతోపాటు సరిగా ఎస్పెషల్ అడిగేది ఏంటంటే అబ్రాడ్లో అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు. సార్ నేను ఇండియానా అబ్రాడ్ అనే డెసిషన్కి వచ్చేసరికి ఎలా తీసుకోవాలనేది ఎస్టర్డే వీడియో మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి వెళ్ళండి. ఎస్టర్డే నేను చెప్తున్నాను ఎంబీబీఎస్ ఇన్ ఇండియానా అబ్రాడ్ అనేది. ఈ రోజు డిస్కషన్ వచ్చేసరికి సార్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి, అసలు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది జస్ట్ డిస్క్రిప్షన్లో నేను జస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. సార్ ఫస్ట్ ఫోర్మోస్ట్ పాయింట్ వస్తుంది సార్ మనకి. ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ అంటే మనకి కంపల్సరీగా వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ అండి, తర్వాత వచ్చేసరికి మనకి మెడికల్ పీజీ, అంతే కదా. ఈ రెండు పాయింట్ల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సార్ మనకి ఎంబీబీఎస్ మన అబ్రాడ్ ప్లాన్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా వచ్చేసరికి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారమే చదవాలి. ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం చదవకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఎన్ఎంసీ రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా 100% మీరు జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా ఏ కంట్రీ వెళ్ళండి, ఖచ్చితంగా ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది లేదా 100% చెక్ చేసుకుని వెళ్ళండి. అదర్వైజ్ ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఎందుకు అసలు ఈ ఎన్ఎంసీ రూల్స్ అసలు మూవ్ అవుతున్నట్టు, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంటే ఒక కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తానో, కజకిస్తానో, జార్జియానో, రష్యానో మనకి ఎలా తెలుసు సార్ అని చెప్తారు. వాళ్ళు కూడా చాలా మంది చెప్తారు సార్ ఇది చూడండి డ్యూరేషన్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం 4.5 years ప్లస్ 12 months 5.5 years ఉంది, ఇదిగోండి ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉందని చెప్తారు. అవి కాదండి. దాంతోపాటు వచ్చరికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది క్లియర్ కట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియన్స్కి వాళ్ళ లోకల్ స్టూడెంట్స్కి సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాండేట్గా ఉండాలి. రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చేసరి కంపల్సరీ 100% ఫాలో అవ్వాలి. 4.5 years ఎంబీబీఎస్ 12 months ఇంటర్న్షిప్ మినిమం అది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. అక్కడి నుంచి ఖచ్చితంగా అక్కడ లైసెన్స్ డాక్టర్ అయి రావాలి. తర్వాత సరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి కంపల్సరీ వాళ్ళతో పాటు మనం చదవాలి. మనకంటూ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. అసలు ఈ ఎన్ఎంసీ రూల్స్ అన్ని ఫాలో అవుతుంటే ఎలా తెలుసు సార్ ఒక కంట్రీ గురించి మనం ఎలా తెలుసుకోవాలి అంటే వాళ్ళైతే చెప్తారు. ఎందుకంటే 4.5 years ఎంబీబీఎస్ 12 months ఇంటర్న్షిప్ ఉంది, ఫుల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే చెప్తున్నారు. అసలు అది అఫీషియల్గా ఎలా తెలుసుకోవాలండి సార్, దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే సార్ మనకి ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ అని ఇచ్చున్నారు కదా, ఈ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందని ఏదైతే మనం కిర్గిస్తాను, ఉజ్బెకిస్తాను, కజకిస్తాను, రష్యా ఉంటుంది కదా, జార్జియా ఉంటుంది కదా, అక్కడ మన ఎంబసీ ఉంటుంది. అక్కడ మన ఎంబసీ ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ చాలామంది ఆ కంట్రీస్ చేస్తుంటారు కాబట్టి కంపల్సరీ అడగండి. మన ఎంబసీ నుంచి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ వస్తుంది అక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదని. మన ఎంబసీ ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా అవచ్చు, కిర్గిస్తాన్ అవచ్చు, కజకిస్తాన్ అవచ్చు, ఉజ్బెకిస్తాన్ అవచ్చు, రష్యా అవచ్చు, మన ఎంబసీ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి అక్కడ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, 4.5 years ఎంబీబీఎస్ ఉందా లేదా 6 years ఉందా లేదా 7 years ఉందా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, ఇంగ్లీష్ మీడియమా లేదా లోకల్ లాంగ్వేజ్ అనేది మన క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే అది మన ఎంబసీ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ డాక్యుమెంటేషన్ వస్తుంది. అక్కడ మన ఎంబసీ ఏంటి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ జార్జియానో, కిర్గిస్తానో, కజకిస్తాన్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందని మన ఎంబసీకి తెలుసు కదా. అక్కడ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ అడుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్ అడిగి మన హైయర్ ఎడ్యుకేషన్ అడిగి రెండు క్రాస్ వెరిఫై చేసి అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో 100% చెక్ చేసి మీకు ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. అది అన్ని కంట్రీస్ దగ్గర ఉంటుందండి. ఆల్రెడీ ఎప్పుడు 2021లోనే రిలీజ్ చేశారు. 2022లో ఆల్రెడీ ఎన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఇప్పుడు 2024 ప్రతి కంట్రీ దగ్గర ఉంటాయి. కంపల్సరీగా ఆ డాక్యుమెంట్ లేకుండా మీరు 80% ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ తీసుకోవద్దు. అది అఫీషియల్ డాక్యుమెంట్ అన్నమాట. దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది అసలు ఎన్ని సంవత్సరాలు ఆ కంట్రీలో డ్యూరేషన్, అది ఇంగ్లీష్ మీడియమేనా, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందా లేదా, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అది వ్యాలిడ్ డిగ్రీనా, ఇన్వాలిడ్ డిగ్రీయా ఏంటి, వాట్ ఇస్ వాట్ అనేది క్లియర్ కట్గా ఏదైతే మీ కంట్రీ అనుకున్నారో ఆ కంట్రీ ఎంబసీ నుంచి ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. లేదా మీ కంట్రీ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో జార్జియా బాగుంటుంది, కిర్గిస్తాన్ బాగుంటుంది, రష్యా బాగుంటుంది ఆ కన్సల్టెంట్ అడిగితే ఆ డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా అడగండి. ఆ డాక్యుమెంట్ లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళినా సరే ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, తక్కువ బడ్జెట్, మెడికల్ పీజీ, ఫ్రీ ఎంబీబీఎస్, ఫ్రీ మెడికల్ పీజీ అంటారు. బట్ ఇదంతా కాదండి. ఖచ్చితంగా ఆ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. అదర్వైజ్ ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అఫీషియల్ డాక్యుమెంట్ అది. ఆ డాక్యుమెంట్ లేకపోతే మీరు రష్యా వెళ్ళొద్దు, కిర్గిస్తాన్ వెళ్ళొద్దు, జార్జియా వెళ్ళొద్దు. వితౌట్ ఆ డాక్యుమెంట్ లేకపోతే 100% ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత మెడికల్ పీజీ, మనకి మెడికల్ పీజీ ఎలా క్రాక్ చేయాలి. ఇక్కడ ఎంబీబీఎస్ మనకి ఈ ఎంబీబీఎస్ సీట్లు తక్కువ ఉన్నాయి. మన మెడికల్ పీజీ ఎలా. సార్ మీరు మెడికల్ పీజీ క్రాక్ చేయాలి అంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డెవలప్డ్ కంట్రీలో సెలెక్ట్ చేసుకోండి. కంపల్సరీ ఒక డెవలప్డ్ కంట్రీలో అయితే మాత్రం మీకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు మెడికల్ పీజీ యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, యూరోప్ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్లో మీరు మెడికల్ పీజీ చేయాలన్నప్పుడు మీరు ఎంబీబీఎస్ కూడా డెవలప్డ్ కంట్రీలో చదవాలి. అది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే డెవలప్డ్ కంట్రీలో మాత్రం చదవాలి.
అప్పుడు ఆ డెవలప్డ్ కంట్రీలో మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఎనలిటికల్ థింకింగ్ ఉంటుంది, యూఎస్ఎంఎల్ యూకేలు క్రాక్ చేసే క్యాపబుల్ ఉన్న యూనివర్సిటీలో చదవాలి. అప్పుడు మాత్రం మన క్వాలిటీ, అప్పుడు మన రేపు యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఏదైనా క్రాక్ చేయగలుగుతాం. సో మనం ఇప్పుడు అండర్ డెవలప్డ్ కంట్రీస్, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్, కిర్గిస్తాన్, జార్జియా ఇలాంటి కంట్రీస్ వెళ్తే మాత్రం మీకు ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండవు. ఆ స్టాండర్డ్స్ తోటి మన యూఎస్ఎంఎల్ యూకేలో 100% క్రాక్ చేయలేము. మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే మనకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్, ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి రేపు మెడికల్ ఫీజులు యూజ్ అవుతుంది, 100% క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేసుకోవచ్చు. రష్యా నుంచి మీరు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. లేదా సో మన అండర్ డెవలప్డ్ కంట్రీస్లో కానీ మనం జాయిన్ అయ్యి ప్రాపర్ క్వాలిటీ స్టాండర్డ్స్ లేకుండా, ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండా, ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ లేకుండా వెళ్తే మాత్రం అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ మీరు యూఎస్ఎంఎల్ యూకేలో 100% క్రాక్ చేయలేరు. మనకి యూఎస్ఎంఎల్ యూకేలో అనేది హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అవన్నీ క్రాక్ చేయాలంటే, ఈవెన్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా. సో కాబట్టి అవన్నీ క్రాక్ చేయాలంటే మనకు హై ఎండ్ కంట్రీస్, హై ఎండ్ యూనివర్సిటీలో మనం చదవాలి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీలో చదివితే మాత్రం మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఈ 2 పాయింట్ల మీద మీ డెసిషన్ అంతా ఆధారపడి ఉంటుంది. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి మన కన్సర్న్ గవర్నమెంట్ నుంచి, కన్సర్న్ కన్సల్టెన్సీ నుంచి, కన్సర్న్ కంట్రీ నుంచి. అప్పుడు మీకు అర్థమైపోద్ది ఆ కంట్రీ వ్యాలిడా ఇన్వాలిడా, ఆ డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడ్ అని. సో మెడికల్ పీజీ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి రేపు మెడికల్ పీజీ యూఎస్ఏ, యూకే, కెనడా కూడా డెవలప్డ్ కంట్రీసే కాబట్టి అవి మన రష్యా నుంచి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కాబట్టి మన యూఎస్ఎంఎల్ లాంటి హై స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు. రిటర్న్ బ్యాక్ టు ఇండియానే వచ్చి మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా? ఈ 2 పాయింట్ల మీద మీరు డెసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా డెసిషన్ తీసుకునే ముందు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఒకటి, మెడికల్ పీజీ ఒకటి, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్న క్వరీస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యండి, ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ ఆల్రెడీ 2-3 యూనివర్సిటీ అడ్మిషన్స్ కూడా క్లోజ్ అయినాయి కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, 100% రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఓకేనా?